హాయ్ అండి, హలో. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. అంటే మా హస్బెండ్ వేరే పని మీద ఉన్నారనమాట. పిల్లలకి ఈరోజు హాలిడే కదా, పెద్ద అబ్బాయికి అది అని చెప్పి ఈరోజు వాళ్ళని నేను బయటకు తీసుకెళ్తున్నాను. ఎప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు, వెళ్ళాలంటే కొంచెం భయం. బట్ ఇంకా అన్నీ నేర్చుకోవాలి కదా, చూడాలి. అంటే పిల్లల సపోర్ట్ ఉంది కాబట్టి నాకంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు, పెద్ద అబ్బాయికి కూడా బాగా తెలుసు. ఎందుకని చెప్పి ఇంకా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు తీసుకెళ్తారు. అక్కడ నాకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను. ప్లస్ ఇంకా పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి నేను ఒక్కసారి వెళ్ళాను. ఈ అబ్బాయి కూడా ఒకసారి వెళ్ళాడంట. దానివల్ల కాడవలేం కదా. అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. అఖిల్ అదే మనం బయటకు వెళ్తాం కదా, కొంచెం చూడమ్మ అవన్నీ. ఇది చూసారా అండి, స్నేక్. నాకు నిజంగా స్నేక్స్ అంటే భయం. ఇదంటే రబ్బర్ స్నేక్ అనమాట. ఇది వచ్చి రబ్బర్ స్నేక్, మంచిగా పెట్టు. ఇది వచ్చి రబ్బర్ స్నేక్ అండి. అట్లా దీని నుంచి పట్టుకొని చూపి ఒకసారి, చూపి చూపి. అది చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఆగదు. ఇప్పుడు స్నేక్ చూస్తున్నారండి, ఇక ముజ్జ స్నేక్ లాగే ఉంటుంది, నీరు కట్లా ఉంటుంది. భయం నాకైతే. ఇది మన ఆంధ్ర వెళ్ళాం కదా, అక్కడ తీర్థంలో కొనుక్కున్నారు. అండ్ ఇంకేంటంటే మా అమ్మకి అయితే చాలా భయం. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బయట ఇలా పెట్టేసి మా అమ్మకి తెలియకుండా చేద్దాం అనిపిస్తుంది, మా అక్క కూడా భయమే. మా అమ్మకైతే ఇంకా చాలా భయం. మా అక్క అయితే చూస్తుంది కొంచెం. మా అమ్మ అయితే దెబ్బకి ఇక్కడ ఉంటే అక్కడ పరిగెట్టేస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పెట్టేసి మా అమ్మని వెళ్తే ఇంకా గంతులు వేసేస్తుంది. కానీ భయం, మళ్ళీ ఎందుకు భయపెడితే మళ్ళీ భయపడిపోద్దని చెప్పి భయం. ఇదండి. చూసారా గైస్, మా మమ్మీ ఫ్యామిలీలో అందరు స్నేక్ అంటే భయం. స్టార్ట్ అవుతున్నాను. అయితే కొత్త చెప్పులు కొని పెట్టాను అనమాట, కొత్త శాండిల్. అవి తెచ్చాను వేసుకుందామని. యాక్వాలెట్ మెట్రోలో తీసుకున్నాను. వేరే వేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంటే మాల్స్లో అది కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయండి. ఇవైతే కొంచెం మెత్తగా ఉన్నాయని చెప్పి పెట్టాను అనమాట. ఇన్ని రోజుల లోపలే పెట్టాను, ఇప్పుడే ట్యాగ్ కట్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్కి అయితే తెలియదు ఇవి కొన్నట్టు, ఇంకా అన్ని ఎక్కువ కొన్నాను ఇప్పటికని చెప్పి తిడుతుంటారని ఇవైతే తెలియకుండా దాచేసాను. ఇప్పుడు వేసుకున్నాను. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఏంటంటే ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ట్రాఫిక్ అయితే హైదరాబాద్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి, ఎనీ టైం అనమాట ఈ మధ్య అయితేనే. అండ్ ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ చూస్తున్నారు కదండి, మళ్ళీ ఇంకోసారి వెళ్తానండి. వెళ్ళినప్పుడు అయితే ఆటో బుక్ చేయగానే వెంటనే వచ్చేసిందండి. మేము కూడా ఇంకా వచ్చేసి ఆటో ఎక్కేసి ఇంక దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకో 5 minutesలో చేరుకుంటాం లుల్లు మాల్కి. మొత్తానికైతే మాల్కి వచ్చేసి అమ్మయ్య, మొత్తానికైతే లుల్లు మాల్కి వచ్చేసామండి. హైదరాబాద్లో ఉన్న లుల్లు మాల్కి రావడానికి మాకేంటంటే దుబాయ్లో ఉన్న మార్కెట్కి వెళ్ళినంత అవస్థ పడ్డాం అనుకున్నట్టు అనిపించింది. అంటే మేమే కదండి, కానీ ఏం కాదు, బాగానే వచ్చేసాము. హ్యాపీగా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇప్పుడు పిల్లలకి గేమ్స్ అనేది ఆడిపిస్తానండి. ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన గేమ్స్ అనేది ఆడుతున్నారు. నేనేంటంటే ఇంకా వాళ్ళని చూసి కాసేపు ఇలా పక్కకు వచ్చి ఇలా ఇక్కడ నుంచుని చూస్తున్నానండి. కిందకి చూస్తే ఒకటేసారి కళ్ళు తిరిగిపోతున్నాయండి నాకైతే ఎందుకో కానీ. అదొకటి అక్కడ గ్లాస్ కదా, నాకు అసలు బాగా కళ్ళు తిరుగుతాయి. కొంచెం వెనక్కి వచ్చి నేను పట్టుకుని పోల్ని తీశాను.
ఇది చూసారండి, ఇది కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది ఇది కూడాని. ఇప్పుడు మేము ఇది ఎక్కబోతున్నాం అనమాట. మా పిల్లలు ఎక్కుదామంటున్నారు. ఇక్కడ మేము వంతులు వేసుకుంటున్నాము. ఇద్దరం ఒకటి లేదా ఒక్కొక్కరు ఒకటి అని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కారులా ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఇవి ఎక్కి మొత్తం నడపడమే. చూస్తున్నారా, చాలా ఈజీగా ఉంది, పర్వాలేదు, బాగుంది అనిపిస్తుంది కదా. ఎక్కితే మాత్రం ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకొక గేమ్ ఆడుతున్నారండి. పైనుంచి బాల్స్ వస్తాయన్నమాట. వాటిని దాంట్లో పడేలా చేయాలి. దీన్ని బట్టి మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి, పాయింట్స్ అనేవి. అండ్ ఇందాక చూపించింది ఎక్కాను చూసారా, చాలా భయం వేసిందండి. 2 గుద్దుకున్నప్పుడు కడుపు కదిలిపోయిందనమాట. అండ్ ఇంకా అవన్నీ షాపింగ్ చేశాం కదండి, అలసిపోయామన్నమాట. పిజ్జా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఎంత 200 అండి. తీసుకున్నాను అనమాట. వేరే కూడా ఉన్నాయి. ఇంకా ఆకలేస్తుంది, ఎందుకంటే మనం అంతసేపు నించుంటాం కదండి, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. లైట్గా ఏదైనా తింటే ఎనర్జీ వస్తుంది మళ్ళీ షాపింగ్ చేయడానికి. ఏంటది కాదు, నన్ను తీరా అంటే తీస్తా ఉంటారు. నట్స్ ఉన్నాయిరా. అవన్నీ తీయకు, మెల్లకు యూనిట్ తింటావా? ఓకేనా? బాగానే తీసుకోనా? ఒకటి 40 రూపీస్. డబ్బామా? లేదు, ఈచ్ వన్ చాలా కట్టే అమ్మాయి. ఏమైంది అనుకుంటున్నారు? నేను వచ్చి పిజ్జా ఆర్డర్ చేశాను కదండి, అది వచ్చి 200 రూపీస్ అనమాట. మా పెద్ద అబ్బాయి స్ప్రైట్ ఆర్డర్ చేయి మమ్మీ, స్ప్రైట్ అని చెప్తే వాడు చూస్తే తక్కువేమో అని చెప్పి ఆర్డర్ చేశాను. తీరా 100 రూపీస్ అయిందండి, జిఎస్టీ అన్నీ కలిపి. అయ్యో, ఇంత చిన్న థమ్స్అప్ గ్లాసు 100 రూపీసే రాదే, మన దగ్గర కింద కొనుక్కుంటే పెద్ద బాటిల్ వస్తుందిరా అని చెప్పి ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఏం చేసేది లేక మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయ్యా. బర్త్డే కదా, ఇక్కడికి వస్తే సరిపోయిద్దిరా. బర్త్డే కదా, ఇక్కడికి వస్తే సరిపోయిద్దిరా. చాలా ఉంటాయండి. లులు మాల్లో 2 ఫ్లోర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కార్న్ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఒక రోలో ఉంటాయన్నమాట. మా చిన్నోడికి ఏంటంటే హనీ వేసిన కార్న్ ఫ్లేక్స్ అనేది కావాలంటున్నాడు. నేనేమంటున్నాను, నార్మల్ తీసుకుని కూడా దాంట్లో మనం ఇది హనీ వేసుకోవచ్చు అంటే, లేదు వాడికి ఓన్లీ హనీ వేసిన అవన్నీ ఉండేయే, బాదం పప్పులు ఉండేయే కార్న్ ఫ్లేక్స్ కావాలని చెప్పి ఆఖరికి చూస్తున్నాడు. చాలాసేపు చూసి ఒకటైతే డిసైడ్ అయ్యి తీసుకున్నాడు. అండ్ ఇవి వచ్చేసి అండ్ ఇంకా మనకి చాకోస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళు తీసుకున్నారండి ఇవన్నీ కూడాని. కానీ అన్నీ బాగున్నాయండి ఒకటే చోట. అండ్ ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇంకా కింద ఇవన్నీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్దామని చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పింగాణి ప్లేట్స్ అండ్ అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నిజంగా చెప్తున్నాను, ఇన్ని షాప్స్కి వెళ్ళుంటాను కదనండి, మటుకు కానీ మెట్రో కానీ ఇవన్నీ తిరిగిన వాటికంటే ఇది ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగున్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మట్టివండి. ఇవన్నీ మట్టి కూజాలా ఉన్నాయి. అండ్ అలాగే బౌల్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం వంట చేసుకోవడానికి కర్రీస్ అవి చేసుకోవడానికి కూడా ఉన్నాయండి. అన్నీ చాలా బాగున్నాయి. మట్టి పాత్రలు రేటు కూడా రీజనబుల్గానే ఉందండి. అండ్ అలాగే ప్లేట్స్ ఉన్నాయి చూసారా అక్కడ, ట్రేస్ అవి కూడా మట్టి ఉన్నాయి. కానీ మనం ఏంటంటే వాటిని చాలా కేర్ఫుల్గా వండాలన్నమాట. చాలా వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా వాడాలి. ఇక్కడ ట్రేస్ చూస్తున్నారు కదా, ట్రేస్ 230, 300 అలా ప్రైస్లో ఉన్నాయి.
బట్ కేర్ఫుల్గా వాడాలి. చలి ఎండాకాలం మనకి ఏంటంటే బాగా వాటర్ అది పెట్టుకోవచ్చు అనమాట. మా చిన్న కూజాలు లాంటివి ఉన్నాయి కదండి వాటిల్లో. అండ్ బౌల్స్ అయితే మనం వంట చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బౌల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కుక్కర్స్, మనకి పింగాణి బౌల్స్ కర్రీ వేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా స్వీట్స్ కానీ ఇలా ఐస్ క్రీమ్స్ అవి తినడానికి అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా అంటే అన్నీ బాగున్నాయి. ఇంక ఇక్కడ చూసేసాము, టైం చాలా అయిపోతుంది, ఇంటికైతే వెళ్ళిపోవాలి 6 లోపు అని చెప్పి. వాటర్ బాటిల్స్ అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. మా అబ్బాయి ఇది తీసుకున్నాడండి. దాంట్లో కాఫీ కానీ పాలు కానీ వేసుకుని తాగుతాడండి. వద్దురా పక్కన పెట్టి, ఇంట్లో ఉందని చెప్పి పక్కన పెట్టించేసి హడావుడిగా కిందకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. చాలా పెద్ద చేప ఇది కూడా చూడు. అదే నా పెద్దమ్మ చూసింది. ఇది పెట్టి కిందకి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యాక్చువల్గా ఇటు నుంచి పైకి వెళ్తారు కానీ మేము అక్కడి నుంచి ఇక్కడ వచ్చామన్నమాట. దీని పేరేంటో అర్థం కాలేదండి అసలు. నాకే దుంపలా ఉంది, చామదుంప అయితే కాదు, బట్ ఏంటని అయితే అర్థం కాలేదు. ఇంకా చూశాను అండి, వేరే కూడా అన్నీ కూడా చూసి కావాల్సినవి అయితే తీసుకున్నాను. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. బూడిద గుమ్మడికాయ కూడా దొరుకుతుంది, బూడిద గుమ్మడికాయ అండి. అలాగే నార్మల్ కూర గుమ్మడికాయలు ఉంటాయి కదండి రౌండ్వి, అవి కూడా చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయండి. అంటే ఒక 5 మెంబర్స్ కానీ అలా చిన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ కర్రీ వండుకుంటే సరిపోతుంది అనమాట. అంత సైజులో రౌండ్ గుమ్మడికాయలు ఉన్నాయండి. ఇవేంటో అయితే తెలియలేదు. చూస్తున్నారు కదా, గుమ్మడికాయలు అయితే చాలా బాగున్నాయండి, ముద్దు ముద్దుగా ఇంచక ఎంత బాగున్నాయో. నాకైతే గుమ్మడికాయ కూర చాలా ఇష్టము, తీసుకుందామా అనిపించింది. మళ్ళీ ఎందుకు, మా పిల్లలు సరిగ్గా తినరండి కర్రీ, నేను మా హస్బెండే తింటాము, ఇంకెందుకులే ఇప్పుడు అని చెప్పి ఇంకా పక్కనైతే పెట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాంగోస్, మా పిల్లలు అయితే తీసుకుందాం మమ్మీ అని చెప్తున్నారు. అండ్ ఇదేంటి జొన్న పొత్తులది పీస్ తీసుకొచ్చి చూపిస్తున్నాడండి నాకు. అండ్ ఇక్కడ బూడిద గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి. మంచి నేను తీసుకుందాం అనిపించింది, ఎందుకంటే వడియాలు పెట్టుకుంటారు కదండి, గుమ్మడి వడియాలు నాకు చాలా ఇష్టము. బయట షాప్స్లో ఎంత వెతుకుతున్నా ట్రై చేస్తున్నా దొరకట్లేదండి. అమ్మకి ఏంటంటే పాపం అమ్మకి పెట్టుకోవడమే సరిపోతుంది. అంటే మళ్ళీ మనకు కూడా చెప్తే అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, ఒక్కతే కదా అన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది. అండ్ మా నాన్న కొంచెం హెల్ప్ చేస్తారు, బట్ ఎంతైనా ఇంకెందుకు అమ్మని అడగడం అని చెప్పి నేనన్నా ట్రై చేస్తానండి. ఈసారి అయితే నెక్స్ట్ టైం కొంచెం ఎలా అయినా చూసి ఒక చిన్న పీస్తో అయినా ట్రై చేసి సగం ముక్కతో నెక్స్ట్ నేను అవి బాగా వస్తే కనుక పెట్టుకుంటూ ఉంటాను, నేర్చుకుంటాను అమ్మని అడిగి. అదే అనిపించింది, గుమ్మడి వడియాలు అయితే బాగుంటాయి తీసుకుందాము అనిపించింది. అండ్ అది కొయ్యడం కూడా చాలా కష్టం అండి అదైతేని. అంటే చూస్తున్నారు కదా కంద గుమ్మడికాయ పీసెస్ కూడా ఇలా కవర్ పెట్టేసి మనకి పాడవకుండా పీసులా కూడా అమ్ముతున్నారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇలా ఇంకా లేనిదంటూ ఏది లేదండి, మీరు చెప్తే నమ్మరు. అసలు ఎంత బాగుంది, ఎంత పెద్ద షాపా ఇక్కడ, ఇన్ని ఉంటాయా అనిపించిందండి. అవన్నీ అలా చూస్తే అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక్కొక్క షాప్లో ఏంటంటే వాడిపోయినట్టు అలా ఉంటాయి కదా, ఎక్కువ మంది తీసుకోరు. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఒక పక్క నుంచి వేస్తానే ఉంటున్నారనమాట వాళ్ళైతేనే. పచ్చి బొబ్బాసకాయలు, అలాగే అరటికాయలు, పల్లికాయలు, అలాగే శనక్కాయలు తీసుకున్నానండి కాల్చుకుందామని చెప్పి, దోసకాయలు, అన్ని రకాలు వాళ్ళు వచ్చి వేస్తానే ఉంటున్నారు. కొంచెం ఖాళీ అయ్యేసరికి అక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు కదండి, వాళ్ళు చేసే వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ఇంక ఇవన్నీ మాకు కావాల్సినవి అయితే తీసుకుని ఇంకా అక్కడ కొంచెం అదేం చేసుకుని అనమాట ఇంక వేరే చూడ్డానికి అయితే వెళ్ళాము ముందరికి కొంచెం. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఇక్కడ వచ్చేసి ఇవి పియర్స్ అండ్ ఈ ఫ్రూట్ పేరు ఏంటో తెలియలేదండి. మళ్ళీ నాకు దాన్ని పట్టుకుని అటు ఇటు చూశాను, గట్టిగా ఉంది అసలు. ఫ్రూట్ దాన్ని ఎలా తింటారో కూడా నాకైతే తెలీదు. కోసుకుని తింటారా లేదా పైనుంచి పొట్టు తీసుకుని తింటారా అనుకున్నాను. అండ్ ఇవి దబ్బకాయల్లా ఉన్నాయండి. ఇవి కూడా పప్పర పనసకాయ ఏమో అనుకుంటున్నాను. ఐ థింక్ మీకు తెలిస్తే చెప్పండి. బత్తాకాయలు కానీ, యాపిల్స్ అన్నీ, ఆల్ బకరా పళ్ళు, అలాగే మల్బరీకాయలు ఉన్నాయండి. అవి ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒకటి తిని చూశాను, బాగుందని చెప్పి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా రోటీస్లా ఉన్నాయండి. పైన మిషన్ ఉందన్నమాట, అక్కడ నుంచి పిండి కలుపుకుని వచ్చేసి మొత్తం కాల్చి వచ్చేస్తున్నాయండి. అవి వీళ్ళు ప్యాక్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి తీసుకున్నామండి, బట్ ఏంటంటే మైదా చాలా గట్టిగా ఉన్నాయి, అసలు తినలేదు. ఇంకా వద్దని చెప్పి 35 రూపీసే, తక్కువే కానీ తీసుకోలేదండి ఈసారి అయితేని. ఇలాగనమాట. మధ్యాహ్నం 1 o'clock 1:30కి వెళ్ళిన వాళ్ళం, ఈవినింగ్ 5:30 6 కల్లా ఇంటికి చేరుకోవాలనుకున్నాం. ఎందుకంటే మా టీవీలో షో వస్తుంది చూడాలి అని చెప్పేసి. షాపింగ్ అయితే బిల్లింగ్ కూడా అయిపోయింది. మొత్తానికైతే షాపింగ్ చేసాం రమ్మను. మనం అయితే మొత్తానికి సక్సెస్ అయ్యేది కదా.
ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఓకే అండి.